గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ప్రాఫిట్ అండ్ లాస్ ఒకసారి హెడ్డింగ్ పెడదాం. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ రియల్ వరల్డ్ ఎక్కడ ఎగ్జిట్ అవుతుంది? ఏదన్నా వ్యాపారంలో ఒక వ్యాపారం ప్రాఫిట్ వచ్చిందా లేదా లాస్ వచ్చిందా అన్న డిస్కషన్లో మనకి ప్రాఫిట్ లాస్ గురించి వచ్చింది. అంటే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ గురించి మాట్లాడాలంటే అక్కడ ఒక ట్రాన్సాక్షన్ జరగాలి. అంటే ఎనీ ట్రాన్సాక్షన్ మాత్రమే జరిగినప్పుడు మాత్రమే అక్కడ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక పర్సన్ ఉన్నారు, పర్టికులర్ పర్సన్. అతను మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఒక వాచ్ని కొనుక్కొచ్చాడు 1000 రూపీస్కి. అతను అమ్మేటప్పుడు 1200కి అమ్మాడు. ఇతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అంటే ఆబ్వియస్గా ప్రాఫిట్ వచ్చింది. ఎలా? 1000 రూపీస్ కొనుక్కున్నాడు, అమ్మేటప్పుడు సేల్స్ చేసేటప్పుడు 1200కి అమ్మాడు. అంటే కొనుక్కొచ్చుకున్న దాని మీద ఎక్కువగా అమ్మాడు కాబట్టి ప్రాఫిట్ వచ్చిందని చెప్తా. మరి నష్టం వచ్చే సందర్భాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎస్. అదే వాచ్ని 1000 రూపాయలు కొనుక్కున్నాడు కదా, ఎవరు కొనకపోతే దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ 900కి అమ్మేశారు. అప్పుడు ఎంత లాస్ అవుతుంది? 100 రూపీస్ లాస్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ని మనం ఎగ్జాంపుల్తో బోర్డు మీద చూద్దాం. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ ఒక 1000 రూపాయలు పెట్టి వాచ్ కొనుక్కొచ్చాడు. ఓకేనా? ఏం చేశాడు? 1000 రూపాయలు పెట్టి వాచ్ కొనుక్కొచ్చుకున్నాడు. ఇతను 1200కి ఆ వాచ్ని అమ్మేశాడు. ఇతనికి ప్రాఫిట్ ఎంత వచ్చింది? క్లియర్గా తెలిసిపోతుంది. 1000 రూపాయలు తెచ్చుకున్నాడు, 1200కి అమ్మేశాడు కాబట్టి వాడికి ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 200 ప్రాఫిట్. ఓకే, ఇంకొక కేసు చూద్దాం. ఇదే పర్సన్ అదే వాచ్ని 1000 రూపాయలకి తెచ్చుకున్నాడు అనుకుందాం. అది సేల్ అవ్వాల, 1200 పెడితే అది సేల్ అవ్వాల. సరే, ఇంకేం చేశాడంటే 900 పెట్టాడు. 900కి అమ్మేశాడు ఆ వాచ్ని. ఏం తెచ్చాడు? కొనుక్కునేటప్పుడు 1000 రూపాయలకి తెచ్చుకున్నాడు, అమ్మేటప్పుడు 900కి అమ్మాడు. ఇక్కడ క్లియర్గా లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చింది? 100 రూపీస్ లాస్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు టెర్మినాలజీ చూద్దామా? ఇదే మనం ప్రాఫిట్ అండ్ లాస్లో ఆ టెర్మినాలజీ ఇప్పుడు మనం తెచ్చుకున్న 1000 రూపాయలకి తెచ్చుకున్నాం వాచ్తోనే, దాన్ని ఏమంటాం? ఇక్కడ అమ్మాం కదా, తెలుగులో మాట్లాడుకుంటే ఇక్కడ అమ్మాం, సేల్ చేసాం, ప్రాఫిట్ వచ్చింది ఫస్ట్ కేసులో, సెకండ్ కేసులో లాస్ వచ్చింది. ఇప్పుడు దీన్ని కాస్ట్ ప్రైస్ అంటారు. ఇనీషియల్ వాల్యూని కాస్ట్ ప్రైస్ అంటారు. ఇక్కడ అమ్మాడు కాబట్టి సేల్స్ ప్రైస్ అంటారు, ఎస్పి. ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కదా, ప్రాఫిట్ పి. కాస్ట్ ప్రైస్, సేల్స్ ప్రైస్, ప్రాఫిట్. ఇక్కడ ఈ కేసుకి వద్దాం, సెకండ్ కేసుకి. ఏం జరిగింది? కాస్ట్ ప్రైస్ వచ్చి 1000 రూపాయలు, సేల్స్ ప్రైస్ వచ్చి 900. ఇక్కడ ఏమైంది? లాస్ వచ్చింది. సో లాస్. టెర్మినాలజీలో మాట్లాడుకుంటే ప్రాఫిట్ అంటే ఏంటంటే, ప్రాఫిట్ని ఎలా మెన్షన్ చేయాలంటే సేల్స్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ప్రాఫిట్. ఎంతైతే వచ్చిందో అంత. సేల్స్ ప్రైస్ ఎంత? 1200. చేద్దాం 1200. కాస్ట్ ప్రైస్ ఎంత? ఇక్కడ 1000 రూపీస్. ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1200లో నేను 1000 తీసేస్తే అదే 200 రూపీస్ ప్రాఫిట్. ఇక్కడ వరకు అంతా బాగుంది కదా. సరే, సెకండ్ కేసు కూడా చూద్దాం. లాస్. లాస్ని తెచ్చుకున్నది లాస్ వాల్యూ మెన్షన్ చేయాలంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సేల్స్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ?
1000 రూపీస్. సేల్స్ ప్రైస్ 900. వాల్యూ ఎంత వచ్చింది? 100% లాస్ వచ్చింది. ఇది మన జనరల్గా ప్రాఫిట్ లాస్ క్యాలిక్యులేట్ చేసే విధానం. నువ్వు నోటి ద్వారా క్యాలిక్యులేట్ చేసినా అదే వస్తుంది. మనం కాస్ట్ ప్రైస్, సేల్స్ ప్రైస్, ప్రాఫిట్ అన్నది అలాగే వస్తుంది. సో ఇక్కడ వరకు నీకు ఏ ప్రాబ్లం ఉండదు. జనరల్గా ఆలోచించిన, మామూలుగా ఫార్ములా వైజ్ ఆలోచించిన. ప్రాఫిట్ అంటే ఏం చెప్పాలి అంటే టెర్మినాలజీలో సేల్స్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. లాస్ అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సేల్స్ ప్రైస్. ఇక్కడ వరకు ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా వస్తుందంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, లాస్ వస్తే లాస్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతూ ఉంటాడు. ఇక్కడ వరకు అయితే ఎగ్జామ్లో ఇంత తేలిగ్గా అయితే ఎగ్జామ్స్లో అడగడు. సెకండ్ స్టెప్ ప్రాఫిట్ వచ్చింది కదా, ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతూ ఉంటాడు. లేకపోతే లాస్ వస్తే లాస్ పర్సంటేజ్ ఎంతో అడుగుతూ ఉంటాడు. ఒకసారి ఆ వాల్యూస్ ఎలా వచ్చింది, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎలా వస్తుంది, లాస్ పర్సంటేజ్ ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ వరకు అర్థమైంది కదా మీకు? రఫ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏం లేదండి, మనం ఇందాక కేసే మాట్లాడుకుందాం. ఏంటి 100 రూపీస్ 1000 రూపీస్కి వాచ్ తెచ్చుకున్నాం కదా, ఓకే అది సేల్స్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇనిషియల్ వాల్యూ 1200కి అమ్మేసాం. సేల్స్ ప్రైస్. ప్రాఫిట్ ఎంత వచ్చింది? 200 ప్రాఫిట్. ఓకే, ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కదా. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత చెప్పాలి అంటే అక్కడ వచ్చిన ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. బేసిక్గా మనకి ఎగ్జామ్స్లో వచ్చేది ఈ పాయింట్ మీదే వస్తుంది. ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అడుగుతాడు, లాస్ వస్తే లాస్ పర్సంటేజ్ ఎలా అడుగుతాడు. సింపుల్. ప్రాఫిట్ ఎంత అక్కడ, ఆ కేసులో 200. కాస్ట్ ప్రైస్ ఎంత, ఇనిషియల్ వాల్యూ 1000 రూపీస్ ఇంటూ 100. ఈ 2 zeros క్యాన్సిల్, 0 క్యాన్సిల్. ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చి 20%. ఈ కేసులో వాచ్ అమ్మటం వల్ల ఆ పర్టికులర్ పర్సన్ అమ్మాడు కదా, 1000 రూపాయలకి తెచ్చుకొని 1200కి, ఆ పర్టికులర్కి ఎంత పర్సంటేజ్ వచ్చింది లాభం అంటే 20% లాభం వచ్చింది. ఈ ప్రాఫిట్ పర్సంటేజెస్ కానీ లాస్ పర్సంటేజెస్ కానీ బేస్డ్ ఆన్ కాస్ట్ ప్రైస్ మీద మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకంటే మన ఇనిషియల్ వాల్యూ మీద మాత్రమే ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి లేదా లాస్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. ఒకసారి చూడండి. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. దీన్ని సింపుల్గా సిపి అంటారు. ఇంత మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, మనం సిపి అనేసుకోవచ్చు. సిపి ఇంటూ 100 అని రాస్తే ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. ప్రాఫిట్ 200 బై కాస్ట్ ప్రైస్ 1000 ఇంటూ 100, సింపుల్గా 20% వచ్చింది. దీన్నే మనం లాస్ పర్సంటేజ్ని కూడా ఫార్ములా ఎలా వేసి చూద్దాం. ప్రాబ్లంలో ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్ పర్సంటేజ్ కట్టేస్తాం. ఓకే, అంత బాగానే ఉంది. ఇప్పుడు లాస్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయమంటే లాస్ బై దేని మీద క్యాలిక్యులేట్ చేస్తా ఉన్నాం, కాస్ట్ ప్రైస్ మీద మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. కాస్ట్ ప్రైస్ ఇంటూ
100. అక్కడ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఈ కేసు దానికి సూట్ అవ్వదు. లాస్ వచ్చింది చూసుకుందాం. ఇంత అక్కడ ఎగ్జాంపులే తీసుకుందాం. కాస్ట్ ప్రైస్ వచ్చి 1000 రూపీస్. అంటే ఇనిషియల్గా మనం ఒక వాచ్ని ఒక షాప్ కీపర్ తీసుకొని, అదే షాప్ పర్సన్ 1000 రూపాయలు తెచ్చుకున్నాడు, దాన్ని సేల్ చేశాడు నష్టానికి. 900 రూపాయలకి సేల్ చేస్తే ఎంత నష్టం వచ్చింది? లాస్ ఎంత? 100 రూపీస్ లాస్. ఇప్పుడు లాస్ పర్సంటేజ్ కట్టాలి కాబట్టి మనం ఈ కేసు తీసుకున్నాం. ఎంత లాస్ వచ్చింది? 100 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఎంత? మనం ఇనిషియల్ వాల్యూ కాస్ట్ ప్రైస్ 1000 రూపీస్ ఇంటూ 100. ఈ 2 zeros, ఈ 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు మనం లాస్ అయినది లాస్ పర్సంటేజ్ వచ్చి 10%. ఈ విధంగా మనం ప్రాఫిట్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు, లాస్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒక్కసారి ఫార్ములా చూద్దాం. ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయాలంటే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇది జనరల్గా మాట్లాడుకుంటే మనకి ఈ కాన్సెప్ట్ మొత్తం పర్సంటేజెస్లోనే మాట్లాడుకున్నాం కాబట్టి షార్ట్కట్లో ఈ రెండు వాల్యూస్ని షార్ట్కట్లో వస్తాయి అని చూద్దాం. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 20%. ఏది 20%? ఈ ప్రాఫిట్ అనేదంట దీనిలో 20% ఉంది అన్నాడు. చూద్దాం 20% ఉందో లేదో పర్సంటేజెస్లో వచ్చేసి. 1000 రూపీస్ ఎంత? ఇదంతా హోల్ 100%. ఒక 10 పాయింట్స్ చెప్పాం. ఎంత? 10% వచ్చి 100, ఇంకో 10 వచ్చి 100, 200 వచ్చి. ఓకే, సూట్ అయితే అంటే పర్సంటేజెస్లో చేయటం ఈజీ. ఇదంతా చేయకుండా కూడా మనం పర్సంటేజెస్ను వాడి చేయొచ్చు. ఎంత పర్సంటేజ్ ఉంటే దీంట్లో 200 ఎంత పర్సంటేజ్? 10% వచ్చి 100, ఇంకో 10% వచ్చి 100, మొత్తం టోటల్గా 20%. దీంట్లో 20% వాల్యూవే ఈ ప్రాఫిట్. అదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ లాస్ వచ్చిన కేసులో చూద్దాం. లాస్ ఎంత వచ్చింది? 100. ఈ 100,000లో ఎంత పర్సెంట్ అన్నాడు? జస్ట్ పాయింట్ ఎదురుగా జరిపింది. 100 10% వేస్తే 100 వచ్చేసింది. అది లాస్ అని, ఇది లాస్ వాడు మెన్షన్ చేసాడు కాబట్టి. ఈ ప్రాబ్లమ్స్తో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ప్లేస్ ఉంటుంది. అది ఏంటంటే వచ్చింది లాసా చెప్పడు, ప్రాఫిటా చెప్పడు. ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ అని చెప్పేయాలి, లాస్ వస్తే లాస్ అని చెప్పేయాలి. కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్లో ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో చెప్పడు. అది మీరే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అది మనకి ఈజీగా తెలిసిపోతుంది నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే. ఓకే, ఇంకా నెక్స్ట్ ఈ కాన్సెప్ట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 వాచెస్ తెచ్చాను. వాచెస్ అనుకోండి, లేకపోతే బ్యాట్స్ అనుకోండి, మీ ఇష్టం. ఈ 10 వాచెస్ 10,000 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్తో తీసుకొచ్చేసాను. ఒక్కొక్కటి 1000 రూపాయలు చొప్పున. అమ్మేటప్పుడు ఏం చేశాను? 5 వాచెస్ అమ్మా, లేకపోతే 5 టాప్స్ ఇలా, లేకపోతే 5 బ్యాట్స్ ఇలా అమ్మా. ఈ కేసులో ప్రాఫిట్ వచ్చిందా లాస్? ఇలా 5 వాచ్లు అమ్మేసిన తర్వాత, లేదా 5 బ్యాట్లు అమ్మేసిన తర్వాత, అంటే ఇది సేల్స్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్, అమ్మేసిన తర్వాత ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, లేకపోతే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, లాస్ పర్సంటేజ్ ఎంత చెప్పమంటే ఖచ్చితంగా మనం చెప్పలేము, చెప్పకూడదు కూడా. ఎందుకంటే నువ్వు టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ తెచ్చింది 10, అంటే 10 వస్తువులు తెచ్చినప్పుడు 10 అమ్మితేనే అక్కడ నీకు లాస్ వచ్చిందో లేదా ప్రాఫిట్ వస్తుందో తెలుస్తుంది. అలా కాకుండా 10 తెచ్చావు, 5 అమ్మేసావు. ఇప్పుడు నేను క్వశ్చన్లో ప్రాఫిటా
లాసా లేదా ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, లాస్ పర్సంటేజ్ ఎంత అంటే అక్కడ ఖచ్చితంగా నువ్వు ఆన్సర్ చేయలేవు. సో ఈ కేస్ మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏం చేయాలి ఇప్పుడు, మీకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా చెప్పాలంటే ఈ 10 వాచెస్ తెచ్చావు కదా, ఈ 10 అమ్మేసేయాలి, సేల్ చేసేయాలి. ఓకేనా? మనం ఎన్ని వస్తువులు అయితే తెస్తామో అన్ని వస్తువులు అమ్మేయాలి. అప్పుడు మాత్రమే ప్రాఫిట్ వచ్చిందా లేదా లాస్ వచ్చిందా అన్న విషయం తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి డిస్కౌంట్ కాన్సెప్ట్. దీంట్లో డిస్కౌంట్ కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే. చాలా షాపింగ్ మాల్లో చూస్తూ ఉంటాం 50% డిస్కౌంట్, లేకపోతే 60-70 అంటూ ఉంటారు. ఈ డిస్కౌంట్ కాన్సెప్ట్, వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చినా వాళ్ళకి ప్రాఫిట్ వస్తూ ఉందంటే అసలు ఏంటి వాళ్ళు వాడే స్ట్రాటజీ ఏంటి ఒకసారి చూద్దాం. వాళ్ళు వాడే స్ట్రాటజీ కన్నా మనకు అసలు డిస్కౌంట్ అంటే మనం ఎప్పుడు 100% అని తీసుకుంటాం కదా. ఇదేంటంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ 1000 రూపాయలు పెట్టి ఒక టాప్ కొనుక్కొచ్చారు. మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుండి ఒక పర్సన్ ఒక టాప్ కొనుక్కొచ్చుకున్నాడు. దాన్ని అమ్మేటప్పుడు $2000 పెట్టాడు దానికి ప్రైస్. ఈయన మార్క్ చేస్తాడనమాట. ఏమని మార్క్ చేస్తాడు? ఈయన ప్రైస్ పెంచుకున్నాడు 2000 పెట్టి. డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడంటే 30% డిస్కౌంట్ అన్నారు. 30% డిస్కౌంట్ అంటే 2000లో 30% అంటే 200, 10% అవుతుంది. ఇంటూ 3 అంటే 30% వస్తుంది. ఎంత? 600. ఈ 2000లో 600 పోతే ఎంత అవుతుంది? 1400. ఇతనికి ఆ 30% డిస్కౌంట్ ఇచ్చినా సరే అతనికి ఎంత వచ్చినాయి? 1400 వచ్చింది. అసలు మనోడు ఎంత పెట్టి తెచ్చాడు? అసలు కాస్ట్ ప్రైస్ ఎంత ఇక్కడ? 1000 రూపీస్. ఒక ఫ్యాక్టరీ దగ్గర అతను తెచ్చింది టాపే తెచ్చాడు అనుకున్నాం, అమ్మాయిలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ టాప్ 10,000 తెచ్చాడు. కానీ వాడు ఏం చేశాడంటే రేట్ మార్చేసి దీన్ని మార్కెట్ ప్రైస్ అన్నాడు. దీన్ని మార్కెట్ ప్రైస్ అంటాం. మార్క్ చేశాడు. ఎంత అని ట్యాగ్ వేస్తూ ఉంటారు కదా, అదే కంపెనీ ఇది సేల్స్ పర్సన్ వేస్తూ ఉంటాడు. 2000 అని మార్చుకున్నాడు. దాని మీద ఏం చేశాడు? 30% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇదేంటి? డిస్కౌంట్. మనం ఏం చేస్తాం? 30% డిస్కౌంట్ అబ్బా చాలా ఎక్కువ ఇస్తాడు అంత. 30% అంటే దగ్గర 600 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది 2000. ఈ 600 తీసేస్తే మొత్తం మీద 1400 వచ్చింది. ఇతనికి లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా అంటే ఆబ్వియస్గా ప్రాఫిట్. ఎలా కలెక్ట్ చేస్తాం? అసలు వాల్యూ వచ్చి 1000 అంటే కాస్ట్ ప్రైస్. మనోడు సేల్స్ చేసింది ఏంటి? 1400. సో వీడికి ఇంకా ఈ కేసులో ప్రాఫిటే వచ్చింది. ఎంత? 400 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ఇది డిస్కౌంట్ కాన్సెప్ట్. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. నేనే 1000 రూపాయలకి ఒక టాప్ తీసుకొచ్చాను. దాన్ని మార్క్ చేశాను. దాని రేట్ నేను ఒక ట్యాగ్ తగిలిచ్చాను. దానికి 2000 అని ట్యాగ్ తగిలిచ్చి 30% డిస్కౌంట్ ఇచ్చాను. ఒక పర్సన్ వచ్చి కొనుక్కున్నాడు. 30% డిస్కౌంట్ అంటే అతను 600 డిస్కౌంట్ వచ్చింది. ఈ 600 ఈ 2000లో తీసేస్తే ఇంకా 1400 రూపాయలు నాకు వచ్చింది. ఈ 1400 రూపాయలు నువ్వేం చేసినట్టు ఏమవుతుంది? సేల్స్ ప్రైస్ అవుతుంది. ఓకే, అసలు నువ్వు ఎంత అమౌంట్ కొనుక్కోవచ్చు? 1000 రూపాయలు. నీకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందంటే ప్రాఫిట్. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ కట్టమంటే ఎంత కట్టాం? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కదా. ఎంత వస్తుంది?
ప్రాఫిట్ వచ్చి ఇక్కడ కొంచెం పైన రాస్తాను మీకు వేస్తారు. ఇక్కడ ప్రాఫిట్ వచ్చి 400, కాస్ట్ ప్రైస్ వచ్చి 1000 ఇంటూ 100. సింపుల్. ఈ 2 zeros ఈ 2 zeros ఇది 40% ప్రాఫిట్ వచ్చింది దేని మీద? కాస్ట్ ప్రైస్ మీద. ఓకే, ఇలా డిస్కౌంట్ కాన్సెప్ట్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రాబ్లం చూద్దాం ఒకసారి. రామ్ బైస్ ఏ వాచ్ ఫర్ రూపీస్ ఆఫ్ 200 అండ్ సెల్స్ ఇట్, అదే వాచ్ని, ఫర్ 250 రూపీస్. ఫైండ్ హిస్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంతో ఈ ప్రాబ్లంలో మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఇచ్చిన ప్రాబ్లంలో అసలు వాచ్ని అతను 200కు బై చేశాడు. ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? నెక్స్ట్ అతను సెల్ చేసింది ఎంత? 250కి, అంతే కదా. రామ్ బైస్ ఏ వాచ్ 200 రూపీస్ అండ్ సెల్ ఇట్, అదే వాచ్ని 250 రూపీస్కి సెల్ చేశాడు. అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అన్నాడంటే మనకి ప్రాబ్లం చెప్పేశాడు. అతనికి ప్రాఫిట్ వచ్చింది అని. ఎంత వచ్చింది? 50 రూపీస్ వచ్చింది. వాడొచ్చి ఈ ప్రాబ్లంలో వాడు అడిగింది 50 రూపీస్ కాదు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని. ఫార్ములా ఉంది కదా, ప్రాఫిట్ పర్సంటేజ్, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత వచ్చింది? 50 రూపీస్ బై కాస్ట్ ప్రైస్ ఎంత? 200 ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్, 25 టైమ్స్. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అండి? ఇక్కడ 25% వచ్చింది. అర్థమైందా ప్రాబ్లం? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రామ్ అనే అతను ఒక వాచ్ని 200 రూపీస్కి తెచ్చుకున్నాడు. అదే వాచ్ని అతను 250 రూపాయలకి అమ్మేశాడు. అతనికి ఈ కేసులో 50 రూపాయలు లాభం వచ్చింది. అయితే ఆ లాభం ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అన్నాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సేమ్ సబ్స్టిట్యూట్ చేసాం. ప్రాఫిట్ ఈజ్ 50, కాస్ట్ ప్రైస్ 200 ఇంటూ 100 వేస్తే క్యాన్సిల్ చేసేస్తే 25% ప్రాఫిట్ వచ్చింది. ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం కూడా చేద్దాం. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇందాడ ప్రాఫిట్ పర్సంటేజ్ కట్టాం. ఇప్పుడు సేమ్ లాస్ పర్సంటేజ్ మీద ఒక ప్రాబ్లం తీసుకున్నాం. అదొకసారి చూద్దాం. బాలు బైస్ ఏ బ్యాగ్ ఫర్ రూపీస్ ఆఫ్ 1000 రూపీస్ అండ్ సెల్ ఇట్, అంటే అదే బ్యాగ్ని రూపీస్ సెల్ ఇట్ రూపీస్ ఆఫ్ 800 రూపీస్. ఫైండ్ హిస్ పర్సంటేజ్ ఆఫ్ లాస్. సింపుల్గా ఏం లేదండి, ఇక్కడ బాలు ఏం చేశాడు? ఒక 1000 రూపాయలకి ఒక బ్యాగ్ కొనుక్కున్నాడు మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుండి. అతను ఏం చేశాడు? ఆ బ్యాగ్ని 800 రూపీస్కి అమ్మేశాడు. అతనికి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అంటే ఆబ్వియస్గా నష్టం వచ్చింది. అయితే నష్టం లాస్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ప్రాబ్లం చేద్దాం రండి. ప్రాబ్లంలో కాస్ట్ ప్రైస్ వచ్చి 1000 రూపీస్, ఎందుకంటే 1000 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాడు. ఇనిషియల్ అమౌంట్ 1000 రూపీస్. సేల్స్ ప్రైస్ ఎంతకి అమ్మాడు? 800కి అమ్మాడు.
ఇప్పుడు లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందంటే లాస్ని ఎలా కలెక్ట్ చేస్తాం? కాస్ట్ ప్రైస్ మైనస్ సేల్స్ ప్రైస్. ఎంత? 200 రూపీస్ లాస్. ఇప్పుడు మనం కట్టాల్సింది లాస్ పర్సంటేజ్ ఎంత? లాస్ బై ఫార్ములా రాస్తున్నాను, కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కదా. సబ్స్టిట్యూట్ చేద్దామా? లాస్ ఎంత? 200, కాస్ట్ ప్రైస్ ఎంత? 1000 ఇంటూ 100. 2 zeros cancel, 2 zeros cancel. లాస్ పర్సంటేజ్ ఎంత అంటే 20. ప్రాబ్లం ఒకసారి చూద్దాం. బాలు ఏం చేశాడు? ఒక బ్యాగ్ని కొనుక్కొచ్చారు 1000 రూపాయలు. అమ్మేటప్పుడు దాన్ని 800 రూపాయలకి అమ్మేశారు. ఇప్పుడు అతనికి లాస్ వచ్చింది కన్ఫామ్గా. అయితే లాస్ పర్సంటేజ్ ఎంత అని అడిగారు. కాస్ట్ ప్రైస్ 1000 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 800, లాస్ వచ్చి 200. లాస్ పర్సంటేజ్ని ఎలా కలెక్ట్ చేస్తాం? లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సబ్స్టిట్యూట్ చేస్తే 20% వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్లో థర్డ్ ప్రాబ్లం చూద్దాం. A man buy a cycle for a rupees of 400 and sell it at a loss of 15%. What is the selling price of the cycle? ఒక పర్సన్ 1400 రూపాయలు పెట్టి సైకిల్ కొంటాడు. ఆ 1400 రూపాయలని అలా ఉంచితే అతను ఆ సైకిల్ని మళ్ళీ 15% లాస్తో అమ్మేశాడు. అయితే అతను టోటల్గా సెల్లింగ్ ప్రైస్, ఆ సైకిల్ని ఎంత ప్రైస్తో అమ్మాడు అని ప్రాబ్లంలో అడుగుతున్నాడు. ఈ ప్రాబ్లంలో కాస్ట్ ప్రైస్ వచ్చి 1400. ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇక్కడ మనకు అడిగింది సెల్లింగ్ ప్రైస్. క్వశ్చన్ మార్క్ పెట్టుకుందాం. 15% లాస్ అంటే కాస్ట్ ప్రైస్ ఇప్పుడు 100% కింద తీసుకుంటాం. 15% లాస్కి అమ్మాడంటే దీని అర్థం ఏంటంటే ఈ 15 100%లో తీసేయాలి. ఎంత అవుతుంది? 15 తీసేస్తే 85. ఇతను 85%కి అమ్మాడు. ఈ 85% ఈ సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు మన క్వశ్చన్లో కూడా అడిగింది ఏంటంటే ఈ సెల్లింగ్ ప్రైస్ ఏంటి అని. ఓకేనా? కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% అని తీసుకుంటాం. 15% లాస్కి అమ్మేసాడు కాబట్టి ఈ సెల్లింగ్ ప్రైస్ వచ్చి 85%. ఇప్పుడు మనకి 100% తెలుసు, ఎంత? 1400 అని తెలుసు. సెల్లింగ్ సైకిల్ని ఏ ప్రైస్తో సెల్లింగ్ చేశాడంటే 85%తో సెల్ చేశాడు. ఆ 85% వాల్యూ మనకు కావాలి. ఓకే, ఈ 2 zeros క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు మనకి 85 × 14 ఇదే ఆన్సర్ అవుతుంది. $85 × 14 క్యాల్కులేట్ చేస్తే 1190 వచ్చింది. ఇప్పుడు మనకి 1400 పెట్టి సైకిల్ కొన్నప్పుడు 15% లాస్తో అమ్మాలి అంటే 85%తో అమ్మాలి. ఆ 85% వాల్యూ 1190. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.